తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ రాచకొండ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది మనీషా. చికిత్స పొందుతూ కూడా ఇవాళ మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మీర్పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనీషా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మనీషా ఇవాళ చికిత్స పొందుతూ కూడా ఆమె మృతి చెందింది. ఇక 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ మనీషా గత 5 సంవత్సరాలుగా మీర్పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా వారం రోజుల క్రితం నందిహిల్స్లోని తన ఇంట్లో పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న మనీషా ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మనీషా మృతితో తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవచ్చని అనుమానిస్తున్నారు బంధువులు. మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. భర్త వేధింపుల వల్ల ఈ దారుణానికి ఒడిగట్టిందని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో చిన్నపాటి సమస్యలకే కొందరు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోలేక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తీసుకునే నిర్ణయాలు వ్యక్తి జీవితాన్ని ముగించడమే కాకుండా వారి కుటుంబాలను కూడా తీరని శోకంలోకి, దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఒకరి ఆత్మహత్య యావత్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, జీవిత భాగస్వామి జీవితాంతం ఆ బాధను మోయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనీషా కుటుంబం కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఆమె చికిత్స పొందుతూ కూడా ఈ రోజు మరణించినట్లుగా తెలుస్తోంది. దీని అంతటికీ కారణం భర్త వేధింపుల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టింది అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన ఈ ఆత్మహత్యల తీవ్రతను మరోసారి గుర్తు చేసిందని చెప్పుకోవాలి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మనీషా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన మనీషా శనివారం చికిత్స పొందుతూ కూడా కన్నుమూసింది. మనీషా 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. గత 5 సంవత్సరాలుగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు ఆమె. కుటుంబ కలహాల కారణంగానే వారం రోజుల క్రితం నందిహిల్స్లోని తన ఇంట్లో పురుగుల మందు తాగినట్లుగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థకు గురైన ఆమెను వెంటనే నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వారం రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. మనీషా మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన కూడా దిగారు. భర్త వేధింపుల కారణంగానే మనీషా ఈ దారుణ నిర్ణయం తీసుకుందని బంధువులు పక్క నుంచి ఆరోపిస్తున్నారు. మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఆత్మహత్యకు అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యంగా మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు బానిస కావడం వంటివి కూడా ఉంటున్నాయి. వీటితో పాటు చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి విషయాల్లో ఒత్తిళ్లు, ఒంటరితనం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంబంధిత వైద్యులకు, మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. కానీ జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ వ్యక్తికి మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్రంగా ప్రభావితమవుతూ ఉంటారు. జీవితం చాలా విలువైంది. ఏ సమస్యైనా పరిష్కరించబడుతుంది. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మీరు మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చిన వారవుతారు.